ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త శకం ఆరంభమైంది. ఆ శకానికి నాయకుడే పవన్ కళ్యాణ్. ఒక సామాన్య మనిషి హృదయంతో, అసాధారణ సంకల్పంతో ప్రజల కోసం నిలబడిన ఈ నాయకుడు తన జీవితంలోని కఠిన క్షణాల్లో కూడా ప్రజల కోసం నిలబడ్డాడు. బాధను దిగమింగి ప్రజలకిచ్చిన మాట కోసమే పరుగులు తీశాడు. ఇది కేవలం ఒక్క సంఘటన కాదు, ఒక స్ఫూర్తిదాయక కథ. ఒక నాయకుడు తన వ్యక్తిగత బాధల్ని పక్కన పెట్టి ప్రజల కోసం ఎలా నిలబడ్డాడో చెప్పే రియల్ స్టోరీ. ఆ రోజు పవన్ కళ్యాణ్ జీవితంలో షాకింగ్ ఘటన. కొడుక్కి సీరియస్ అని తెలిసినప్పుడు ఒక తండ్రిగా ఎవ్వరైనా కుప్పకూలిపోతారు. సాధారణ మనిషి అయితే ఆ క్షణంలో అన్ని మరిచి కుటుంబం వైపే పరిగెత్తేవారు. కానీ అక్కడ ఉన్నది కాటమరాయుడు, జనం కోసం నిలబడే చెగువేరా. సాధారణ నాయకుడిగానో పౌరుడిగానో ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు అవుతాడు? కుమారుడు ఆసుపత్రిలో ఉన్నాడనే బాధ హృదయాన్ని మెలిపెడుతున్నా, కొడుకుని చూడాలి అనే ఆలోచన తొలిచేస్తున్నా మన్యం ప్రజల కోసం నిలబడ్డాడు. వారికిచ్చిన మాట గుర్తు చేసుకున్నారు. అందుకోసం పరుగులు పెట్టాడు. నేను మీకోసం వస్తాను, మీ సమస్యల్ని పరిష్కరిస్తాను అని చెప్పిన ఆ మాట అతని మనసులో గట్టిగా నాటుకుపోయింది. ప్రజల కోసం మంచి చేస్తే ఖచ్చితంగా వారి ఆశీస్సులు కుమారుడిపై ఉంటాయని భావించారేమో. ఇచ్చిన మాట కోసం ముందడుగు వేశారు. కుమారుడిని చూడటానికి వెళ్ళమని చెబితే నేను మన్యం ప్రజల వద్దకే వెళ్తానని గిరిజనగూడెం వైపు కాన్వాయ్ కదిలింది. అంతా ఆశ్చర్యపోయి చూస్తున్నారంతే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాజకీయ దిగ్గజాలు కూడా పవన్ని ఆపాలి అని చూశారు. పవన్, ఇది నీ కుటుంబ సమయం, ఇప్పుడు వెళ్ళొద్దు అని సలహా ఇచ్చారు. అధికారులు, సీనియర్ జర్నలిస్టులు కూడా ఇదే మాట చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ ఒక్కడుగు కూడా వెనక్కి వేయలేదు. ఆయన నిర్ణయం బలంగా ఉంది. నేను మన్యం ప్రజల కోసం వెళ్తాను, వాళ్ళు నన్ను నమ్మారు, నేను వాళ్ళని విడిచిపెట్టను అన్నారు. ఆ మాటల్లో ఒక నాయకుడిగా ప్రజలకు సేవ చేయాలనే నిజాయితీ కనిపించింది. మన్యం ప్రాంతంలో ప్రజలు పవన్ కోసం ఎదురు చూస్తున్నారు. శివాలయం చెప్పాను కదా, వస్తా. వచ్చి మీకు ఏమేం కావాలి చెప్పండి ఒకసారి. బిడ్డలకి ఏం కావాలో. రోడ్లు లేని గ్రామాలు, వైద్యం లేని జీవితాలు, సమస్యలతో నిండిన ఆ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ఒక ఆశాకిరణంలా కనిపించారు. ఆయన వస్తాడు, మంచి చేస్తాడు. వారి నమ్మకం అడవి తల్లిబాట వైపునకి పవన్ని నడిపించాయి. అనుకున్నట్లుగానే పవన్ కళ్యాణ్ వారి గూడెంలకి వెళ్లారు. వారి మధ్యే కూర్చున్నారు. వారి బాధల్ని విన్నారు. ఒక నాయకుడిగా కాదు, ఒక బిడ్డగా, సోదరుడిగా వారితో మమేకమయ్యారు. పవన్ కళ్ళలో కనిపించిన సానుభూతి, మాటల్లో వినిపించిన నమ్మకం మన్యం ప్రజల హృదయాల్ని గెలుచుకున్నాయి. సీనియర్ జర్నలిస్టులే ఆశ్చర్యపోయారు. ఇలాంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేదు అని కీర్తించారు. ప్రజలు కూడా అదే మాట అంటున్నారు. మాకు ఇలాంటి నాయకుడు కావాలి. వ్యక్తిగత సమస్యల్ని పట్టించుకోకుండా మమ్మల్ని కాపాడే పవన్ లాంటి నాయకులే కావాలని కోరుకుంటున్నారు. అధికారంలోకి వస్తే పట్టించుకోని ఈ రోజుల్లో ఇంట్లో బిడ్డ ఆసుపత్రిలో ఉన్నప్పటికీ ప్రజల కోసం నిలబడ్డాడు పవన్ కళ్యాణ్. ఆయన కేవలం రాజకీయ నాయకుడే కాదు, ఒక ప్రజా నాయకుడు. ఒక తండ్రిగా తన బాధని దిగమింగి ప్రజల కోసం నిలబడిన ఆ నిర్ణయం ఆయన్ని రాజకీయ శిఖరంలో సింహాసనం వేసి కూర్చోపెట్టింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు మరొకసారి స్ఫూర్తిగా మారింది. మన్యం ప్రజల గుండెల్లో, ఏపీ యువత మనసుల్లో యోధుడిగా నిలిచారు. ఆయన చేసిన ఈ త్యాగం, తీసుకున్న నిర్ణయం చరిత్రలో బంగారు అక్షరాలతో చిరస్థాయిగా నిలిచిపోతుంది. పవన్ కళ్యాణ్ ఒక నిజమైన ప్రజా సేవకుడు, ఒక అసాధారణ నాయకుడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.